కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురవకుండా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు క్షుద్ర పూజలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. షిమోగా, జై అగోరా కాళీ ఆలయాల్లో మాజీ మంత్రి హరీష్ రావుతో ప్రత్యేక పూజలు నిర్వహించారని పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు అఘోరాలుగా మారారని, కేటీఆర్ ఆదేశాలతోనే హరీష్ రావు ఈ చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుందనే ఈర్ష్య, కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న రాజకీయ అరాచకం పరాకాష్ఠకు చేరిన పరిస్థితి ఈరోజు. చివరికి తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏ విధంగా వ్యతిరేకత తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన దరిమిలా అవి సక్సెస్ కాని పరిస్థితుల్లో చివరికి క్షుద్ర పూజలు చేసి వానలను అడ్డుకోవాలని, మంచిని చేయడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఒకంత నవ్వుతో పాటు మరింత ఒక ఆవేశం వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతకు దిగజారాల్సిన స్థితి ఎందుకు? బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగా అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటివి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలని. రెండవది జై అఘోరకాళి. ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది, దాని కొరకు. రెండవది, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలను వ్యతిరేకత సృష్టించడానికి టెక్నికల్గా ఉన్న సోషల్ మీడియాను, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను, లేదంటే ట్రోల్స్ మీడియాను అన్నిటిని వాడుకుంటున్న పరిస్థితి. అది సరిపోక ఈరోజు ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటోళ్ళ. అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి ఈరోజు. అఘోరాలతో దేశానికి మంచి జరిగింది, కొన్ని ప్రాంతాల్లో దేశం యొక్క అస్తిత్వాన్ని నిలిపే దాంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఈ తాంత్రిక క్షుద్ర పూజలతో సాధించాలనుకుంటున్నది ఏంటి? అసలు ఈ పూజలు చేస్తున్న ఉద్దేశము తెలంగాణ మంచి కొరకు కాకుండా చెడు జరగాలని చూడడం ఏంటి? వర్షాలు రాకపోతే వీళ్ళకి సంతోషం, ప్రభుత్వానికి కరువు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నము హరీష్ రావు ఇంతలా దిగజారడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే అది కేసీఆర్ చెప్తే చేస్తుండా, ఆయన సొంతంగా ఏమైనా చేస్తుండా? ఇది తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగానికి మేలు చేసే వర్షాలు పడితే, లేదంటే మేలు జరిగితే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అధికారమే పౌరమావదా?